హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కోజగిరి పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. కోజగిరి పౌర్ణిమ అంటే మహారాష్ట్రలో చాలా స్పెషల్గా జరుపుకుంటారు. అందరూ కలిసి ఇలా పాలు మసలు పెట్టుకుంటూ అందులో పాలల్లో పాల మసాలా దొరుకుతుంది. అందులో కవా కూడా వేసి మంచి ఇట్లా దూద్ మసాలా అంటాం కదా, అలా వాటిని రెడీ చేస్తారండి. మసాలాలన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మంచి పాల మసాలా రెడీ చేస్తారు. సో ఇలా అందరూ ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని ఇక్కడైతే మేమైతే మా అపార్ట్మెంట్లో అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడైతే పిల్లలు మంచి సౌండ్ బాక్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పాట పెట్టి చూద్దాంలే అనుకుంటే కాపీ రైట్ వస్తుంది. సో పాట పెట్టాలంటే భయం ఇస్తుంది. సో నేనైతే సౌండ్ అయితే పెట్టలేదు, సౌండ్ మ్యూట్ చేసేసానండి. ఎందుకు చేశానని మీరు అనుకుంటారు కాబట్టి, కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, ఇక్కడ అంతవరకు కూర్చొని ఏం చేద్దాంలే అన్నట్టుగా అందరం చేసి ఇలా కలిసి చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్లు తెచ్చుకొని పిల్లలకి ఇచ్చి అందరం కలిసి తినుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. పెద్ద సౌండ్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్గా ఎంజాయ్ అయితే చేసాం. మళ్ళీ ఇక్కడ పాట కావాలని నాకైతే చాలా అనిపించిందండి. ఇక్కడ పాట పెట్టాలి బాగుంటుంది అనుకున్నాను, కానీ కాపీరైట్ వస్తుంది కదా, సో నాకు పెట్టట్లేదు, నాకైతే రావట్లేదు. నేను చాలా ట్రై చేశాను, మనం అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా. సో ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఆ తర్వాత ఇక్కడ అందరూ ఆటలు పాటలు, మేము కూడా డాన్సులు చేసామండి. కొంచెం డాన్స్ వీడియో మాత్రం అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ కూడా పాట కావాలి కదా. సో ఇలా అయితే మేమైతే చిప్స్ తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఎప్పుడు పాలు వస్తాయి అని ఎదురు చూసేట్లుగా మనకి పాలు కూడా అక్కడ రెడీ అయిపోయాయి. సో ఇక్కడ ఇంతమందిని కలిసి కూర్చుంటే ఈ కోజగిరి పౌర్ణిమ రోజు మహారాష్ట్రలో ఎంత స్పెషల్గా చేస్తారంటే అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఆ రోజు మసాలా దూద్ అనేది ఉంటుంది. అంటే మసాలా పాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూడండి అందరు ఎంత హ్యాపీ ఉన్నారు. అయితే మెయిన్గా ఈరోజు పాలల్లో చందమామని చూస్తారండి. చూడండి చందమామ ఎంత బాగుందో, చాలా క్లారిటీగా వచ్చింది కదండి, చాలా క్లియర్గా చాలా బాగా వచ్చింది. నేను కూడా అంత బాగుంది అనుకోలేదు. ఆ తర్వాత చందమామని చూసేసి ఇలా అందరం పాలైతే రెడీ అయిపోయాయి కాబట్టి పాలు పోసేసుకొని అందరం ఏం చక్క పాలు తాగేసామండి. అప్పుడు టైం ఎంతైందో తెలుసా? 11:30, 11:30, 12 అయిందండి. ఆ టైంలో మేమందరం ఇలా పాలనేటి మసలు పెట్టుకొని తాగేసాం. అందరం కలిసి తాగి ఇంట్లోకి తీసుకెళ్ళి మిగిలిన పాలు ఇంట్లోకి తీసుకెళ్ళి ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంత బాగా ఈ కోజగిరి పౌర్ణిమ ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు కాబట్టి మీకు కూడా చూపించేశాను. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్లో జల్దీ జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ చూడాలి కదా మరి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఫైనల్గా అయితే ఒక టచ్లో మనకి కోజగిరి పౌర్ణమి కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. మసాలాలు అయితే బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.